నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్దాపూర్ 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారం మృతి పట్ల జిల్లా కలెక్టర్ సంతాపం. సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తంగలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ నాయకుల నిరసన దీక్షలు. అంబేద్కర్ విగ్రహం వద్దకు నెల 16న ఆచరణలతో వివరణకు వస్తున్నట్లు వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కేటీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించిన టీఆర్ఎస్ నేతలు. ఎస్సీ రిజర్వేషన్పై మాట తప్పిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. కేటీఆర్ స్మైల్ ఏ గిఫ్ట్ లో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు. జిల్లా విస్తృత స్థాయి సమావేశ కరపత్రాన్ని ఆవిష్కరించిన సిపిఎం నాయకులు. ప్రమాదవశాత్తు మరణించిన 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారం పార్థివ దేహానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అకాల మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారం అకాల మృతి పట్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి వారి కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, బెటాలియన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉత్తమ బోధన అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ బృందాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా జిల్లాలో మొత్తం 2010 మంది విద్యార్థులు దృష్టిలోపంతో బాధపడుతున్నారని నిర్ధారించారు. ఇందులో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 338 కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందని, అవసరమైన వారికి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్లోని సరోజిని కంటి ఆసుపత్రికి పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విద్యా సంస్థల విద్యను అభ్యసిస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అనంతరం దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కలెక్టర్ కంటి అద్దాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సంపత్, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయం జహా, మెడికల్ ఆఫీసర్ కృష్ణవేణి తదితరులు ఉన్నారు. That is why what is being developed is this spectacles have been developed. You also don't know that you are in requirement of this particular reading glasses. So the government has taken a step forward to identify who all children are in need of eye glasses, and they will provide these corrective glasses so that you and your family, the welfare of you and your family are not
enter, and you can progress in your life in an undeterred manner. You will not be able to participate in certain like Air Force, Army. Then you will have some more problems during screening. Okay, so I request you so that your lives are safe and you can get selected in Army and all those technical forces. తంగలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ ఫలితాలను ప్రభుత్వం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య మాట్లాడారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఆవునూరు రమేష్, గౌరవ అధ్యక్షుడు మల్యాల లచ్చన్న, మండల కార్యదర్శులు దేవయ్య, రవి, శంకర్, నరేష్, రాజశేఖర్, వెంకటేష్, సంజయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించవద్దని, రెండవది ఏంటంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలకు కూడా వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగా వర్గీకరణ చేపట్టినా కానీ మాకు రావాల్సినంత వాటా వరకు ఇప్పటి వరకు బి గ్రూప్ అనేది కూడా చేయలేదు ఇప్పటి వరకు. రెండవ విషయం ఏమిటంటే రేపటి నుండి రిలీజ్ అయ్యే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు కావచ్చు, ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కేంద్రం నుండి వచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రెస్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ. తంగలపల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించవద్దని, రెండవది ఏంటంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలకు కూడా వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం అనుకున్న ప్రకారంగా వర్గీకరణ చేపట్టినా కానీ మాకు రావాల్సినంత వాటా వరకు ఇప్పటి వరకు బి గ్రూప్ అనేది కూడా చేయలేదు ఇప్పటి వరకు. రెండవ విషయం ఏమిటంటే రేపటి నుండి రిలీజ్ అయ్యే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు కావచ్చు, ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కేంద్రం నుండి వచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రెస్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నట్లు కంసల మల్లేశం వెల్లడించారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహానాడు నాయకులు రాగుల రాములతో కలిసి మాట్లాడారు. జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన డబ్బులతో గెలిచేవనేందుకు ఆధారాలతో ఈ నెల 16న అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అగ్రవర్ణ నాయకులు దళిత సంఘ నాయకులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తాము చేసిన సవాల్కు వారే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు గత వారం రోజుల నుంచి
కేకే మహేందర్ రెడ్డి మీద మరి దళిత నాయకులు సోదరులు మాట్లాడుతున్నారు. దీని మీద మేము చెప్తుంటున్నాము, దళితులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు సాయం చేస్తే వారు ఎంబడి ఉండాల్సిన ఒక పరిస్థితి నాటి కాలం నుండి మీరు గుర్తుంచుకోవాలి. మేము ఒక సవాల్ విసురుతున్నాము. ఒక కేసు పెట్టగానే, ఇద్దరి మీద కేసు పెట్టగానే బొబ్బోలు కొడుతుర్రు. నేను మరి కొండూరు రవీంద్రరావును, మరి సిటీ నరసింగరావును, తోటాగాయను, కేటీఆర్ను నేను వివరణ అడుగుతున్నా. వారు దీనికి జవాబు చెప్పాలి. మరి వారి కాలంలో వారి ప్రభుత్వం ఉంటున్నప్పుడు 154 మంది మీద రౌడీ షీటర్ పెట్టారు. రౌడీ షీటర్ ఎలిజిబుల్ లేదు కానట్టుగా ఒక కేసు ఉన్నోడి మీద రౌడీ షీట్ పెట్టారు, 4 కేసులు ఉన్నోడి మీద, ఉద్యమాల కేసులు ఉన్నోడి మీద రౌడీ షీట్ పెట్టారు. మరి అవి వెటరాని కేసులు పెడితే ఇలా బొబ్బోలు కొడుతున్న అసలు పరిస్థితి వేరు. ఎట్లా కొడుతున్నారు బొబ్బోలు? మరి కేసు పెడుతున్నారు అక్రమంగా, మీరు పెట్టలేదా? వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్ళు కావా అవి? వాళ్ళు ఏడిసిన కన్నీళ్ళు కావా? మరి మీరు చేసిరా చట్టాన్ని దుర్వినియోగం, చట్టాన్ని ఉల్లంఘన మీరు చేసిరా? ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనేది మీకు గుర్తు చేస్తున్నా. 16వ తారీఖు లోపు కొండూరు రవీంద్రరావు, సిటీ నరసింగరావు, తోటాగయ్య, మరి కేటీఆర్ గారు వివరణ చెప్పాలి. ఈ 150 కేసులు సక్రమంగా పెట్టినము లేదా పోలీసు అక్రమం వేసిందా? వీటిని ఏదైతే పోలీస్ యాక్ట్ 601 చదవాలి. దాంట్లో ఏముంది? ఒక్క కేసులో కూడా మేజిస్ట్రేట్ పర్మిషన్ లేదు. పర్మిషన్ తీసుకుంటే రౌడీ షీట్ పెట్టాలి. పర్మిషన్ లేకుండా అక్రమంగా మీరు మీ చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దీని మీద మీరు నియాలి. పోతే వీళ్ళ భూములు, గవర్నమెంట్ భూములు తీసుకోలేదు అంటూ ఇంకొక విషయం మీకు చెప్తుంటున్నా. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము 1000 ఎకరాల భూమి మరి దళితులకు ఇచ్చింది. మేము ఒకటే వివరణ అడుగుతున్నాం. టీఆర్ఎస్ భవన్ అనేది దళిత క్రైస్తవులకు ఇచ్చిన సమాధులదే కాదా? సమాధుల మీద మీరు టీఆర్ఎస్ భవన్ కట్టిరా లేదా? దీన్ని మరి మీరు చెప్పాలి. ఇవాళ ఏ భూమి గుంజుకోలేదు. ఇవాళ అంబేద్కర్ నగర్లో ఉంటున్న సోటి ఇందిరమ్మ ఇండ్లు శాంతినగర్లో అవి దళితుల భూములు కాదా? మరి అట్నే ఆయకట్టు కింద 100 ఎకరాల భూమిని గుంజుకున్నారు, ఒక్క పైస ఇవ్వలేదు, అది దళితుల భూమి కాదా? టెక్టల్ పార్కులో ఉంటున్నటువంటి భూములు గుంజుకున్నది దళితులే కాదా? ఇవన్నిటి మీద వివరణ ఇవ్వాలి 10వ తారీఖు నాడు. అవి సక్రమంగానే చేసినాం మేమని. ఇవ్వకపోతే తదుపరి కార్యక్రమము మేము పేదల దేవాలయం ఉంటుండే కోర్టులు ఉన్నాయి, మేము మా కార్యాచరణము ఏ రీతిగా చేయించాలో చెప్తున్నాం. 16వ తారీఖు నాడు మీరు రెస్పాన్సిబిలిటీ. దీనికి వీళ్ళే కౌంటర్ ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళు ఇచ్చినట్టయితే మాత్రము అది చాలా బాగుండదు. నేను ఎవరి మీద మాట్లాడుతున్నావు వాళ్ళు కౌంటర్ ఇవ్వాలి. ఇలా తోటాగా మాట్లాడుతూ ఉంటాడు, నేను నీతిమంతుడని. అలా భార్య పేరు మీద 3 ఎకరాల భూమి ఎట్లా తీసుకుంటావా? ఎట్లా తీసుకుంటావు చెప్పు. ఇవాళ నేను ప్రూఫ్తో సహా చేస్తా. నువ్వు అందరికీ పోతుంటే ఇవాళ నువ్వు జిల్లాలో నేను కేటీఆర్ దగ్గరికి పోయి గవర్నమెంట్ పైన మినిస్టరు గవర్నమెంట్ను కాపాడు భూములని అడిగితే నువ్వు ఉండి ఏమన్నావు? ఇది రాజకీయ కోణం అన్నాడు. మరి నీదేంటిదా 3 ఎకరాల భూమి? చలో 16వ తారీఖున రా, నేను కాగితాలు పట్టుకుని వస్తా. అదే కాదు 30 ఎకరాలు కబ్జా పెట్టినావు. ఆ 30 ఎకరాల కబ్జాను చూస్తాం. ఇలా మహేంద్రన్న ఏమన్నా అంటే కూడా మహేంద్రన్న, ఇది మహేంద్రన్నకే సంబంధమయ్యా? దళితుల పక్షాన ఉన్నాడు మహేంద్రన్న. 1000 మందికి పూలగళ్ళకు ఫీజులు కట్టిండు దళితులకు, 1000 మంది కుటుంబాలను ఆదుకున్నాడు మహేంద్రన్న. ఇలా నువ్వేం చేసినావా? ఇలా నేను చెప్తున్నాం కదా, ఇది మేము మీకు విజ్ఞప్తిగానే చేస్తున్నాం. 16వ తారీఖు నాడు మీరు ఇవ్వకపోతే మేము కరపత్రం రూపకమున మా కార్యాచరణము అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దీని మీద మేము ఉద్యమం చేయడానికి తప్పా అది రైటా? ఇప్పుడు అంటున్నా కదా, మీరు అన్ని తప్పులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. వాళ్ళు చేస్తుంది అయితే మరి నువ్వు చేసింది ఏందో చెప్పండి. నువ్వు చట్టాలను ఉల్లంఘించినవా, వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినరా? కాబట్టి నువ్వు దీని మీద తక్షణమే వివరణ ఇవ్వాలి. మీరు నలుగురే, ఈ నలుగురు మీరు వివరణ ఇవ్వకపోతే మాకు కార్యాచరణ ఇస్తాము. ఇది ఎవరైతే మీరు గమనించండి, ఎవరి మీద అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు వివరణ ఇవ్వాలి. తమ్ముడు మళ్ళీ చెప్పినట్టే మధు, నువ్వు రా 40,000 రూపాయలు ప్రూవ్ చేస్తున్నాడు 16వ తారీఖు నాడు, మరి ఆదివారం నాడు రా. వస్తే మరి మధు నీ తప్పైతే నీదే, అయినా తప్పైతే అయిననే వాళ్ళు ప్రూవ్ చేస్తా అంటారు కదా. దీంతో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే దళితులు అంటుంటారు కలిసి పనిచేసే పరిస్థితుంది. కాబట్టి ఏదనుకుంటే మీరు ఎవరు దానికి ఎవరికెవరు ఉండరు, అందరూ చేతులు పట్టుకొని లేరు. కాబట్టి దీన్ని ఆపాలనుకుంటే నువ్వు ప్రూవ్ చేసుకో. లేకపోతే పిచ్చిగా మాట్లాడడం కానీ, ఎవరిని కానీ అగౌరవంగా మాట్లాడము, అది చేసడం అని చెప్పి మహేందరు అని మాట్లాడడం అది మంచిది కాదు. ఎందుకంటే నేను చెప్తుంటున్నా, నువ్వు తెలంగాణ ఉద్యమానికి రాకముందే జనసభ తెలంగాణ ఉద్యమాల కోసం జెండెత్తిన నాయకుడు, ఆయనను పట్టుకొని నువ్వు ఈ మాట మాట్లాడము అది సరి అనేది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ గుండాగా వివరిస్తున్నటువంటి బీఆర్ఎస్
కాంట్రాక్టర్ గుత్తాదారిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడడానికి కోసం ఒక దళిత సంఘాలను వాడుకొని, ఒక దళిత సర్పంచ్ని వాడుకొని, ఒక దళితుడైనటువంటి నీవు దొరలకు శంషాగిరి చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను నానా బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మధుకు తీవ్రమైన హెచ్చరిస్తున్నాం. ఈరోజు దళిత సంఘాల మీద కేసులు అయినా నీ గురించి తెలియదా మల్లేశం అని చెప్తున్నావు. బిడ్డానికి ఒక విషయం చెప్తాము, మేము దళిత సంఘాలలో పనిచేసినప్పుడు నువ్వు ఏ ఒక్కరోజు కూడా దళిత జెండా పట్టి పనిచేయలేదు, అంబేద్కర్ జెండా పట్టి పనిచేయలేదు, అంబేద్కర్ సంఘాలలో పనిచేయలేదు, ఎంఆర్పిఎస్ సంఘాలలో పనిచేయలేదు, దళిత సంఘాలలో ఏ దళిత సంఘాలలో పనిచేయలేదు. నువ్వు డైరెక్ట్గా చదువుకొని నీ చిన్నాన పుణ్యాన, నీ చిన్నాన చేసినటువంటి సేవలు చిన్నాన చేసినటువంటి పని వాళ్ళు ఉపయోగించుకొని నువ్వు చిన్నానకు 3 పిల్లలు ఉండడం వల్ల ఈరోజు నిన్ను తీసుకొచ్చి చిన్నానైన అతను శంకర్ అయిన అతను నిన్ను సర్పంచ్గా పెట్టి గెలిపిస్తే నీవు సర్పంచ్గా నువ్వే గెలిచినా నీదే పేరు ఉంది, నువ్వే అని నువ్వు విర్రవీగుతున్నావు. బిడ్డ అనేది సరి అయిన పద్ధతి కాదు. నువ్వు పద్ధతులను వెంటనే మార్చుకోవాలి. ఇవాళ దళిత సంఘాలను హెచ్చరిస్తున్నావు. దళిత సంఘాలు లేకపోతే నువ్వు ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, నువ్వు అట్లా ఉండే పరిస్థితి కాదు, అట్లా మాట్లాడే పరిస్థితి కాదు. ఇవాళ చీటీ నరసింహారావు, చిక్కాల రామారావు ఇవాళ ఆస్థలలో వ్యభిచార గుంపలలో కొట్టి చేసినటువంటి పనులను వాళ్ళని వేలికి తీస్తే తంగలపల్లి దేవయాని కాదు అరెస్ట్ చేయవలసింది, చీటీ నరసింహారావును, చిక్కాల రామారావును ఏదైతే ఇలాంటి విషయాన్ని ప్రోత్సహించారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. మా దళిత నాయకుని దేవయాని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ చేసినప్పుడు నువ్వు వాళ్ళు మనసులో పెట్టుకొని నన్ను అరెస్ట్ చేసిరు తప్ప నీకు ఆ విషయం తెలియదు. నువ్వు దానికి వలకి నువ్వు దానికి కేసు పెట్టడానికి ముందు ఉండలేదా అని కూడా నీకు హెచ్చరిస్తున్నాను. ముందుండి ఆ పని చేసినటువంటి వ్యక్తి కాదని హెచ్చరిస్తున్నాము. ఇవాళ దళిత సంఘాలను దళితులను వాడుకున్నట్లా వాళ్ళ దొరలు దిట్ట నీకు తెలుస్తలేదు బిడ్డ. నువ్వు ఊకే వాళ్ళు చెప్పినటువంటి మాటలు నువ్వు ఉప్పొంగిపోయి నువ్వు దళితుల మీద మాట్లాడుతున్నావు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాము. ఇవాళ నువ్వు అంటున్నావు, నువ్వు మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పుడు నేనే సొంతంగా చేసినా అంటున్నావు. ఎవరికి పద్ధతి లేక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది నీకు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎప్పుడు డబ్బులు తీసుకున్నావో, ఎక్కడ డబ్బులు తీసుకున్నావో నీకు నిజంగా ప్రూఫ్ చేస్తాము. అంబేద్కర్ చౌరస్తాకు రా, 16వ డేట్ నాడు అంబేద్కర్ చౌరస్తాకు రా, అంబేద్కర్ చౌరస్తాలో నీకు నిరూపిస్తాము. నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి నువ్వు అప్పుడు బచ్చపల్లి తిరుపతి అనే వ్యక్తి, బచ్చపల్లి తిరుపతి అనే అతను టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, నువ్వు అనోన్ పర్సన్ కాంగ్రెస్ పార్టీకి అటాచ్మెంట్ చేసి నీకు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళం మేము. నీకు డబ్బులు ఇప్పిస్తే ఇవాళ నీకు బల్పచ్చి బౌరూపులేషం చేసి ఇవాళ మమ్మలను ఉచగొల్పించి మమ్మల్ని నానా బూతులు తిడుతున్నావు. నీకు సరి అయింది కాదు. టోనీ అయినట్టయినా నువ్వు ఏం కులము, నీదేంటిది, నువ్వు ఎక్కడ పుట్టినవు, ఏందని చెప్పినావు. ఇవాళ నీకు టోనీ అయినట్టయినా ఏం కులము ఏంటిదని చెప్పినావు. నీకు చెప్పుతోడు కొట్టేటైందా? ఇంకేం కావాలి చెప్పు. చెప్పుతోడు కొట్టేటైందా? ఆ విషయం నీకు క్లారిటీ ఇచ్చిండు. ఇప్పుడు చెప్పుతోడు కొట్టించుకుంటావు అతనితో. ఎందుకు నీకు కావాల్సింది? నీకు ప్రజల మీద జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నించమన్నారు కానీ నీదేం కులము, నువ్వు వీడబుట్టినవు, నువ్వు మొగోరు కదా. నీ మొగతనం ఎక్కడ నిరూపించాలా? ఏడ నిరూపించుకుంటారు చెప్పండి. నువ్వు ఒకసారి మధు, నువ్వు చదువుకున్నా చెప్తున్నావు. ఏడ నిరూపిస్తారు మొగతనము? మొగోని కదా, మొగోను అవుతారా, మొగోను అనే పదం నీ వాడచ్చా? నువ్వు బీటెక్ స్టూడెంట్ అంటావు. నువ్వు ఒక్కరిమే చదువుకున్నావు. మేము చదువుకోలేదు, మేము కూడా చదువుకున్నాం. అందరం LLB చేసినాము, చదువుకున్నాము. నువ్వు ఒక్కరిమే చదువుకున్నట్టుగా విర్రవీగడం కరెక్ట్ కాదు. నీ పద్ధతులు మార్చుకొని నువ్వు వ్యక్తిగత విషయాలు ఉంటే నీ ఇంట్లో పెట్టుకొని చదువుకుంటే నువ్వు మంచి నౌకరి IAS ఆఫీసర్ రాయి. నువ్వు దళితులకు సేవ, నీకు అంత ఉద్దేశం ఉంటే, దళితుల పట్ల వివక్ష ఉంటే, నీలాగా మేము గెలవాలనుకుంటే, దళిత పక్షవాది కాదనుకుంటే ఇవాళ కత్తెర దేవాస్ కూడా ఎమ్మెల్యే, జనరల్లో ఎమ్మెల్యే గెలుస్తాడు. దళిత పక్షవాది కాకపోతే రాహుల్ కూడా జనరల్లో గెలుస్తాడు తెలుసా. నువ్వు దళిత పక్షవాది కాదు. నువ్వు ఎన్నడూ కూడా అంబేద్కర్ జెండేలే, అంబేద్కర్ వాదం కాదు. నువ్వు అంబేద్కర్ కోసం ఏ రోజు కూడా పనిచేసినటువంటి కాదు. నీ కోసము అంబేద్కర్ సంఘాలు వాడుకున్నావు, నీ కోసము మీ కుటుంబం వాడుకుంది. నీకు తెలియదు. మీ నాన్న చనిపోతే మేమందరం వచ్చి ఉండి అక్కడ అది చేసినాం. అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, నీ కోసము పనిచేసినటువంటి వాళ్ళం. కానీ వాళ్ళ అంబేద్కర్ సంఘాలను, దళిత సంఘాలను వ్యతిరేకించి నేనే పెద్దది అని దొరల కాడ శంషాగిరి చేస్తే చేసుకో, దొరల దగ్గరనే ఉండు, దొరల దగ్గరనే అది చేసుకో. కానీ దళితులను తిడితే ఎవ్వడు కూడా ఊకోడు. నువ్వేదో సర్పంచ్, నేను జనరల్లో గెలిచిన, నువ్వేదో జనరల్లో గెలిచిన పెద్ద బుచ్చగని పని, అది పెద్ద పని అనుకుంటున్నావా? నువ్వు సర్పంచ్ గెలిచినావు, నువ్వేనా పెద్ద మంత్రి అయినా అనుకున్నావా? నువ్వేంది నేను చెప్తున్నావు వాట్సాప్ గ్రూప్లలో నువ్వు నేరల సంఘటన మీద మాట్లాడేది నీ గవర్నమెంట్ నుంచి 50 లక్షలు ఇప్పించినావా? వాళ్ళని నేను హాస్పిటల్ చూసినావా? SIకి SP గారికి శిక్ష పడ్డట్టు చేసినావా?
ఇవాళ ఎస్పీకి కానీ శిక్ష పడదట్టు చేసినావా, లేకపోతే ఎస్ఐకి శిక్ష పడదట్టు చేసినావా? నీ తరపున ప్రెజెంటేషన్ ఇప్పించినావా? దళితులకు అన్యాయం జరిగింది, రామోజీపేటలో అన్యాయం జరిగింది, నువ్వు అక్కడికి పోయినావా? నువ్వు అక్కడ మాట్లాడినావా? ఎక్కడ చాలా చోట్ల దాడులు జరిగినాయి, ఆడికి వెళ్ళినావా? ఎన్నడన్నా ఎక్కడైనా చేసినావా? అంబేద్కర్ మీద అవమానాలు జరిగినాయి, అప్పుడు చేసినావా? దళితుల మీద అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. జీతాలు ఉంటే కొట్టినటువంటి వ్యవస్థ ఉంది, జీతాలు ఉంటే దాడులు చేసినటువంటి వ్యవస్థలు జరిగినాయి. అట్లాంటి వ్యవస్థలలో రాముల అంటే డిఎస్పీ మీద ఒక సందర్భంలో డిఎస్పీ గారి మీద ధర్నాలు చేసిండు, డిఎస్పీ ఆఫీస్ ముట్టడించినటువంటి సందర్భాలని. నీకు ఏం తెలుసు చరిత్ర గురించి, నీకు దళితుల గురించి ప్రతి విషయాన్ని పెద్ద బుర్ర వీగినట్టు దగ్గర తెలిసినట్టుగా వచ్చి మాట్లాడుతూ నువ్వు బచ్చాగానివి, అసలు నువ్వు బచ్చాగాని లుచ్చాగానివి, నీకు ఏమి తెలియదు. నీకు విషయం ఖబర్దార్ బిడ్డ, నువ్వు మార్చుకోవాలి. నువ్వు మార్చుకోకపోతే నీకే పుట్టగతులు ఉండవు. నువ్వు దళిత సంఘాల ఎంట ఉండాలి, దళితుల సేవలు కోరాలి, కానీ దళితుల విమర్శిస్తే మంచిది కాదు. నీ నాయకులు బుద్ధి చెప్పలేదా? నీ నాయకులు చెప్తలేరా? నీకు సిగ్గు లేకుండా నీ నాయకుల కన్నా సిగ్గు ఉండాలి. నువ్వు మాట్లాడే విధానానికి, నువ్వు చెప్పే విధానానికి. నువ్వు డబుల్ బెడ్రూమ్లలో ఏం చేసినావు నీకు తెలియదా? ఎన్ని అవతకతలు చేసినావో తెలియదా? నీకు పడని వాళ్ళ పేర్లు రాకుండా చేసిన విషయం వాస్తవం కాదా? నువ్వు రాకుండా చేసిన విషయం కాదా? నువ్వు దళితులకు అన్యాయం చేయలేదా? దళితుల భూములను కబ్జాలు చేయలేదా? వాళ్ళకి డబ్బులు రాకుండా అడ్డుకున్న విషయం కాదా? చనిపోవడానికి కారణం నువ్వు కాదా? ఇవాళ సర్పంచ్గా పోటీ చేసినటువంటి, గతంలో సర్పంచ్గా పోటీ చేసినటువంటి దేవరాజు చనిపోతే చావుకు కారణం నువ్వు కాదా? నీ ఎలాంటి వాట లేదా? బిడ్డ నీకు తెలియదు. మేము కూడా నీ కేసులను, నువ్వు కూడా నీ అన్ని విషయాలు కూడా మేము బయట తీస్తాం. మేము కూడా బయట తీస్తాం. నీ మొత్తం బయట తీసి బండారం బయట పెట్టేస్తాం. నువ్వు తాగి అదే జిల్లాల చౌరస్తాలో ధూమ్ధాం చేసి నువ్వు చేసిన వాస్తవం కాదా? అదే అభిలాష్ ఎస్ఐ గారిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్న విషయం వాస్తవం కాదా? నువ్వు తాగి తందనాలాంటి చేసిన విషయం వాస్తవం కాదా? నువ్వేం చేసిన విషయం మర్చిపోయావు. నేనేం చేయలేదు. నా మీద ఒక్క కేసు, నువ్వు దొరలు పెట్టిన కేసులు తప్ప అన్ని ఉద్యమాల కేసులే. ఏ ఒక్క కేసు కూడా నువ్వు బయట తీస్తే నేను గులాంగిరి చేస్తా. బిడ్డ నువ్వు డబ్బులు తీసుకున్న విషయాన్ని మేము ప్రూవ్ చేస్తా. త్వరలోనే అంబేద్కర్ చౌరస్తా దగ్గర 16 డేట్ నాడు మేము టోనీ అన్న విషయానికి సవాల్ ఇస్తున్నావు కదా, ఆ సవాలుకు టోనీ అన్న విషయానికి సవాల్ ఇస్తుకొని ఆ సవాలుకు సిద్ధంగా ఉండు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. అంబేద్కర్ చౌరస్తా 16 డేట్ నాడు ఆదివారం 11 గంటలకు నువ్వు తప్పకుండా రా. నేను ఎవిడెన్స్ తోటి మేము అందరం వస్తాము. ఆ రోజు అక్కడ ప్రూవ్ చేస్తాము. నువ్వు ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, నీకు 40,000 రూపాయలు ఎట్లా వచ్చినాయి అనే విషయాన్ని మేము ప్రూవ్ చేస్తాము. నువ్వు తీసుకున్న విషయం వాస్తవం అయితే అక్కడ నుండే నువ్వు ముక్కునాలు రాసి ఇంట్లోకి ఆడికి వెళ్ళిపోవాలని కూడా మేము కోరుతున్నాము. ఖబర్దార్ బిడ్డ, నువ్వు దళిత సంఘాల మీద ఏ రోజు మాట్లాడినా నోరు జాగ్రత్త పెట్టుకుని మాటలే, కానీ నోరు అదుపులో పెట్టుకుని మాటలే. ఇవాళ దొరలు అనేటోళ్ళు ఉండరు, నేను అనేటోళ్ళు నీకు ఎప్పటికీ అండగా ఉంటా. దళిత సంఘాలు అంటే ఎన్నటికీ అండగా ఉంటాయి. కానీ నువ్వు మర్చి మాట్లాడుతున్నావు బిడ్డ. నువ్వు ఖబర్దార్, నువ్వు ఇంకోసారి ఆ మంచి మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. వల్గర్గా మాట్లాడడం బంద్ చేసేయి. నువ్వు ఆ వల్గర్ మాటలు ఏంది? నువ్వు చదువుకున్న అంటున్నావు, ఏం వల్గర్ మాటలు అవి? ఎవడు చెప్పిన మాటలు? ఎవడు చెప్పిన విద్య నీకు? ఎవడు చెప్పిన సంస్కారం? మన జాతిలో అట్లాంటి విషయాలు ఉన్నాయా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చదువుకున్నట్టు, నువ్వు చదువుకున్న విద్యావంతుడు రాగా మాట్లాడు. కానీ బిడ్డ, నువ్వు అట్లాంటి మానుకోవాలి. మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. నువ్వు వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి దళిత సంఘాలకు. మా కేసుల విషయంలో నువ్వు మాట్లాడినా కూడా వెంటనే క్షమాపణ చెప్పకపోతే నీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవస్తాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి నీది కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కంచెల రవిగౌడ్ హెచ్చరించారు. ఏదైనా రాజకీయం చేయాలి అనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాలి, కానీ కేటీఆర్ని కానీ తెలంగాణ ప్రజల మీద మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. తెలంగాణలో పాత రోజులు తేవాలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందన్నారు. తెలంగాణలో ఎక్కడ కనబడ్డా నేను అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, కోడం వెంకటేష్, నవీన్, రుద్రవీణ, సుజిత్, గాజుల మహేష్, అడుచర్ల సాయి, కాసర్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధం వెంకన్న కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంకన్న గారు, మీరు ఒక కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీరు ఇప్పటికైనా మానుకోవాలి. ఏదో కేటీఆర్ గారిని తిట్టడం, మీరు హీరో అవుతారని అనుకోవడం చాలా దురదృష్టకరం. నిజంగా మీరు కేటీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని తిట్టిండో, చంద్రబాబు నాయుడు చేయబట్టే తెలంగాణలో పూర్తిగా వనరులు దోసుకుపోయింది. కాబట్టి మా కేటీఆర్ గారు
చంద్రబాబు నాయుడు గారిని అనడం జరిగింది. నిజంగా మీరు ఏదో ఒక మన తెలంగాణలో తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ప్రజాదరణ ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని మేము చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అతి వ్యక్తులు ఒకటైన మన కేటీఆర్ గారిని మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. నా బిడ్డ వెంకన్న గారు, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరగనివ్వకుండా చేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మీరు మాట్లాడితే మీ నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలపడం జరుగుతుంది. నిజంగా మీరు హీరోలు కావాలనుకుంటే మీ రాష్ట్రంలో తిట్టుకోండి, మీ రాష్ట్రంలో ఏమైనా చేసుకోండి. మా కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మా తెలంగాణ రాష్ట్రానికి జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మేము తలుచుకుంటే మీరు హైదరాబాద్లో తిరుగుతారా? మీరు ఎక్కడ హైదరాబాద్ తిరిగినా మేము అడ్డుకునే కూడా సిద్ధంగా ఉన్నాం. వెంటనే కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఆంధ్ర పెద్దనం చేయడానికి చూస్తున్న మీ చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ టీడీపీ పార్టీ కావచ్చు, అయినా మేము ఖచ్చితంగా మీరు అడ్డుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారు తెలంగాణను సాధించిన వ్యక్తి, అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి పైన అవక్కు చెవక్కులు మీరు మాట్లాడడం మానుకోవాలి. లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కేటీఆర్ గారి పైన మరోసారి నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీరు ఏమో సిరిసిల్ల మరోసారి గెలవడు, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, మీకేం తెలుసు? సిరిసిల్లకు రాండి, సిరిసిల్లకు వచ్చి ఏ గ్రామానికైనా పోండి, కేటీఆర్ గారి నుంచి అప్పుడెట్టుంది ఇప్పుడెట్టుంది తెలుసుకోండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో కేటీఆర్ అని తిడితే నేను రాష్ట్రంలో ఒక సెలబ్రిటీ అవుతా అనుకుంటారు, అది పొరపాటు. మీరు మొగుల మీద ఉంచితే మీ మీద పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను తిరగనివ్వకుండా చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరి మీద ఉంచితే మీ మీద పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను తిరగనివ్వకుండా చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అలాగే మా కేటీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ అవక్కు చెవక్కులు మరోసారి గిట్లా వెంకన్న గారు మీరు మరోసారి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మీరు మాట్లాడితే ఖచ్చితంగా నాలుక చీర్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మళ్ళీ తెలంగాణలో మీరు ఏదో ఆంధ్ర పెద్దనం చేస్తా అని చూస్తుండ్రు, అది కళ్ళబోలి మీ కలగే మిగులుతుందని సందర్భంగా తినడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక కవచంగా నిలబడుతుంది. తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఏకైక పార్టీ నిలబడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు మేలు చేసిన నాయకుడు, గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారి పైన మీరు అవక్కు చెవక్కులు మరోసారి పేలద్దని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలని మరోసారి హెచ్చరిస్తూ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మీ
మన టీడీపీ నాయకులు మీ చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయ్యేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల ఫలితాలను నిలిపివేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. ఎంఆర్పీఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ రుద్రారపు రామచంద్ర మాదిగ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నేడు నిండు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పి అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగల్ని మోసం చేస్తున్నారన్నారు. మాదిగల ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కానపురం లక్ష్మణ్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి మాదిగ, జిల్లా కో కన్వీనర్ సావనపల్లి రాకేష్ మాదిగ, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు బడుగు లింగయ్య మాదిగ, సీనియర్ నాయకులు మంగళి చంద్రమౌళి మాదిగ, కన్నం మధు మాదిగ, కన్నం ప్రభాకర్ మాదిగ, సుంకపాక శ్రావణ్ మాదిగ, కత్తెరపాక రవీందర్ మాదిగ, కత్తెరపాక మల్లయ్య జగన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏ రాష్ట్రం పరిధిలో వాళ్ళు వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పిస్తే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నిండు సభలో అసెంబ్లీలో ఎస్సీల వర్గీకరణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో మేమే అమలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పిన మరి ముఖ్యమంత్రి నీకు ముఖ్యమంత్రి ఉండే అర్హత లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే ఎక్కువ వర్గీకరణ చేస్తానని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. దానివల్ల మా మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు నష్టం జరిగింది. మరి అలాగే 10వ తారీఖు మరి గ్రూప్ 1, 2, 3 అమలు చేస్తామని మరి ప్రకటన చేసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తాడు. వర్గీకరణ అయిన తర్వాతనే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. ఒకవేళ అలా చేస్తే మాత్రం మరి పోయిన పార్టీలకైతే ఏ గతి పట్టిందో ఆ గతి పట్టక తప్పదు. మరి నీకు ముఖ్యమంత్రి ఉండే అర్హత లేదని అంటాను. నిండి సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఇది నాలికా తాటి మట్టానని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాను. ఎందుకంటే నిండి సభలో మాట్లాడిన మీరు మరి సుప్రీంకోర్టును గౌరవించండి. మీరు మరి ముఖ్యమంత్రి ఉండే అర్హత మీకు లేదని మేము అంటున్నాం. ఇప్పటికైనా కానీ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను నిలిపివేసి వర్గీకరణ చేసిన తర్వాత అమలు చేయాలని మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ముందర మాట తప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డిపై మాదిగలను మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండే అర్హత లేదని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా తరపు నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నిండు శాసనసభలో మాదిగలకు వర్గీకరణ అయిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నా అని చెప్పి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అందరికీ సమన్యాయం చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిన్న గ్రూప్ 1 విడుదల చేసిండు, ఈరోజు గ్రూప్ 2 విడుదల చేస్తుండు. మిగతా ఈ గ్రూప్ పోస్టులను 3 కూడా విడుదల చేసుకుంటూ మాదిగలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాదిగల యుద్ధం ప్రకటించబోతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఆ మాట ఇచ్చిన ఒకటి ఆ మాట మీద నిలవడానికి మీరు ప్రయత్నం చేయాలని మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాము, విన్నపం చేస్తున్నాము. మరి తంగలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బ్యాట్స్ పెన్నులను పంపించగా వాటిని విద్యార్థులకు అందజేసిన బీఆర్ఎస్ మండల నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నా లేకున్నా విద్యార్థులకు యథావిధిగా మా నాయకుడు పెన్నులను అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ప్రతి ఒక్కరూ మంచి ర్యాంకు తెచ్చుకోవాలని తెలిపారు. తంగలపల్లి పాఠశాల చాలా మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజబెంకర్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, పట్టణ అధ్యక్షుడు బండి జోగన్, నెరల అనిల్, రమణయ్య, తిరుపతి, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
భాగంగా మన ప్రియతమ నేత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి తంగలపల్లి మండలంలో 520 మంది స్టూడెంట్స్కు 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 21 నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలో భాగంగా మరి ప్యాడ్లు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్న కాలంలో మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి మన మండలాన్ని కానీ సిరిసిల్ల నియోజకవర్గాన్ని కానీ కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండు. మరి ఈరోజు ఈ స్కూల్లో మన చుట్టూ అవుతున్న బిల్డింగు మరి కేటీఆర్ హయాంలో మరి ప్రారంభించడం జరిగింది. మరి తుది దశకు రావడం కూడా జరిగింది. మరి ఈ విధంగా మరి కాన్స్టిట్యున్సీని అన్ని భాగాలు అభివృద్ధి చేసి మరి ఈరోజు పిల్లలకు మరి అందుబాటులో ఉండే విధంగా ప్యాడ్లు పెన్నులు ఇస్తున్నందుకు వారికి మా తంగలపల్లి మండలం తరఫున మా ప్రభుత్వం పార్టీ తరఫున కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిల్లలందరూ ఏ ఒత్తిడి లేకుండా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతం సాధించి మన గ్రామాలకు మన టీచర్లకు మన పెద్దలందరికీ పేర్లు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తంగలపల్లి గ్రామం మరియు మండల కేంద్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు తంగలపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు పిల్లలందరికీ కూడా పెన్నులు ప్యాడ్లు అందించడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. విద్యా వైద్యానికి పెద్దపీట వేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి మరి అదేవిధంగా సిరిసిల్ల అభివృద్ధి బాధ అయినటువంటి మన కేటీఆర్ గారు కూడా సిరిసిల్లాలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ సిరిసిల్లాలో మెడికల్ కాలేజీ కానివ్వండి, అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీ కానివ్వండి, నర్సింగ్ కాలేజీ కానివ్వండి, ఇలా జేఎన్టీయూ కాలేజీ కానివ్వండి, ఇట్లా అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థులకు అన్ని రకాల భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండల పార్టీ బీఆర్ఎస్ నాయకులకు మరియు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సిపిఎం విస్తృత స్థాయి సమావేశం కరపత్రాన్ని మంగళవారం పార్టీ నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతారని వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ భవానీ ఫంక్షన్ హాల్లో మార్చి 16వ తేదీన సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ తెలిపారు. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొదటిసారి ఎన్నికైనటువంటి కామ్రేడ్ జాన్ వెస్లీ రావడం జరుగుతుందని రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలా బాబు హాజరవుతున్నారన్నారు. తంగలపల్లి బ్రిడ్జ్ నుండి బైక్ ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవాజీ విమల, మల్లారం అరుణ్ కుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, మల్లారపు ప్రశాంత్, సిపిఎం నాయకులు సంపత్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 16 ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సిరిసిల్ల పట్టణంలో నెహ్రూ నగర్ అంబాబాయి ఫంక్షన్ హాల్ వద్ద. మరి ఇటు కార్యక్రమానికి ఇటు సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు రావడం జరుగుతూ ఉంది. ఆయనే రాష్ట్ర తెలంగాణ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మొదటిసారి సిరిసిల్లకు రావడం జరుగుతోంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యకర్తలకు, సిపిఎం పార్టీ సానుభూతి పట్లకు, ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఈ మానేరు వాగు నుంచి వెళ్ళి, తంగలపల్లి మానేరు వాగు నుంచి వెళ్ళి కొత్త బస్టాండ్ వద్ద, సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్దకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతరం సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నుండి ప్రజలు, అట్లాగే ముఖ్య కార్యకర్తలు అందరూ సానుభూతి పట్ల పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయాలని సందర్భంగా మార్చి 16వ తారీఖున భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రథసారథి, నూతనంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి జానీ వెస్లీ గారు మరి సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా విస్తృత సమావేశానికి హాజరు కావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ
ఈ జిల్లాలో అనేక పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీకి మరి రథసారథిగా ఎన్నికైన మొదటిసారి మరి రాజన్న సిరిసిల్లకు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ జిల్లాలో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక ఉద్యమాలు పోరాటాల గురించి ఈ విస్తృత సమావేశంలో చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి జాన్ వెస్లీ గారికి అందరూ కూడా స్వాగతం పలకడం కోసము మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున హాజరై మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం జిల్లా కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా 16వ తారీఖు నాడు రాష్ట్ర కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు రాబోతున్నారు. కాబట్టి ఆ రోజు బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరూ తరలి రావాలి. మన సమస్యలను మన జాన్ వెస్లీ గారికి రాతపూర్వకంగా విన్నవించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పోడు భూములు బీడీ కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్క కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ప్రతి ఒక్క కార్మికులు ఈ సిపిఎం పార్టీ విస్తృత సమావేశం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం పలకడానికి, మన సమస్యలు తెలుసుకోవడానికి, చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది హాజరై పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీ సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా గారికి అందరికీ కార్మికులకు ఘర్షకులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్దాపూర్ 17వ బెటాలియన్ కమాండెంట్ గంగార మృతి పట్ల జిల్లా కలెక్టర్ సంతాపం. సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తంగలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ నాయకుల నిరసన దీక్షలు. అంబేద్కర్ విగ్రహం వద్దకి నెల 16న ఆధారాలతో వివరణకు వస్తున్నట్లు వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కేటీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించిన టీఆర్ఎస్ నేతలు. ఎస్సీ రిజర్వేషన్పై మాట తప్పిన సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. కేటీఆర్ స్మైల్ ఏ గిఫ్ట్ లో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. జిల్లా విస్తృత స్థాయి సమావేశ కరపత్రాన్ని ఆవిష్కరించిన సిపిఎం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.